మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ పాపాలు చేస్తే నరకానికి, పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తుంది అని మనందరికీ తెలుసు. అలాగే మీకు నరకలోకం ఎలా ఉంటుంది, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అని మీకు తెలుసు. కానీ చాలా మందికి స్వర్గలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఆత్మ ఏం అనుభవిస్తుంది అని తెలియదు. అయితే ఇవాల్టి మన వీడియోలో స్వర్గలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఆత్మ ఎలా అనుభవిస్తుంది, ఏం అనుభవిస్తుంది అని తెలుసుకుందాం రండి. ఆత్మ స్వర్గం గేట్ దగ్గరికి వస్తే ఒక గోల్డెన్ లైట్ ఆత్మని ఫుల్గా కవర్ చేస్తుంది. ఆ లైట్ చాలా సాఫ్ట్, చాలా డివైన్, చాలా సుఖంగా ఉంటుంది. ఆ లోకంలో సన్, మూన్ అవసరం లేదు. లైట్ అనేది స్వర్గలోకం నేచర్లోనే ఉంటుంది. అక్కడ గేట్స్ దగ్గర అప్సరసలు, గంధర్వలు ఆత్మని చాలా రెస్పెక్ట్తో వెల్కమ్ చేస్తారు. మీ పుణ్యఫలం ఎంజాయ్ చేసే సమయం ఇది అని ఒక దివ్యమైన వాయిస్ వినిపిస్తుంది. ఇంద్రదేవ ఒక చాలా పెద్ద గోల్డెన్ సిటీలో ఉంటాడు. దాని పేరే అమరావతి. సిటీ అంతా బంగారం, వజ్రాలు షైన్తో మెరుస్తుంది. రోడ్స్ చాలా క్లీన్గా ఉంటాయి. మూన్ లైట్ లాగా గ్లో అయ్యే లైట్తో ఉంటాయి. అక్కడ కల్పవృక్షాలు ఉంటాయి. మనం కోరిక అయినా అదే మూమెంట్లో ఫుల్ఫిల్ చేస్తుంది. క్లాత్స్, ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్, ఫ్లవర్స్, ఒక స్మెల్ సంకల్పమే సరిపోతుంది. నందన గార్డెన్ అంటే స్వర్గంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. పుష్పాల వనాలు, డే అండ్ నైట్ గోల్డెన్ గంధర్వుల పాటలు, ఫ్రెష్ స్మెల్, లోటస్ పాండ్స్, అమృతలాగా ఫ్లో అయ్యే వాటర్, సూపర్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. స్వర్గలోకంలో ఆత్మకి భోగదేహం దొరుకుతుంది. ఇది నొప్పి లేనిది, ఆకలి లేనిది, నిద్ర అవసరం లేనిది, రోగం లేదు, ఆలస్యం లేదు. బాడీ ప్యూర్ లైట్ ఎనర్జీ లాగా ఉంటుంది. అక్కడ భోజనం చాలా డివైన్, టేస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీ, పుష్పం స్మెల్ లాగా ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేవు. అప్సరసలు పాటలు, నృత్యంతో ఆత్మని ఎంటర్టైన్ చేస్తారు. హాస్పిటాలిటీ అనే స్వర్గలోకం ఒక్కటే. గంధర్వులు వీణలు, మృదంగులతో పాటలు పాడుతారు. మన వరల్డ్లో ఉంటాయి కదా బెస్ట్ మ్యూజిక్, అది కూడా అక్కడ 1000 times బెటర్గా ఉంటుంది. ప్రతి సెకండ్ సోల్ఫుల్గా, ఎమోషనల్గా ఉంటుంది. ఆత్మని ఇంద్రస్వభ నుండి దేవవనాలు, మందర మౌంటైన్, చిత్రరథ ఫారెస్ట్ వరకు అన్ని ప్లేసెస్ ఫ్రీగా ట్రావెల్ చేస్తుంది. స్వర్గలోకంలో భయం జీరో, రోగం జీరో, ఫ్లైట్లు లేవు, బ్యాడ్ పీపుల్ లేవు, మెంటల్ టెన్షన్స్ లేదు. మైండ్ ఫుల్గా హ్యాపీ మూడ్లో ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఉంటారు. ఇంద్రదేవ, అగ్నిదేవ, వరుణదేవ, వాయుదేవ, సూర్యదేవ, చంద్రదేవ, అప్సరసలు, రంభ, మేనక, ఊర్వశి, గంధర్వులు, ఋషులు, మహర్షులు, అలాగే మనలాంటి పుణ్యాత్ములు. కానీ ఒక్క ట్రూత్ ఉంది. గరుడ పురాణంలో చెప్పారు, పుణ్యం ఉండగా వరకు స్వర్గంలో, పుణ్యం అయిపోతే ఆత్మ మళ్ళీ జన్మ కోసం భూమికి తిరిగి వస్తుంది. అంటే ఆత్మ స్వర్గం పర్మనెంట్ కాదు, టెంపరరీ జాయ్స్ మాత్రమే. స్వర్గంలో ఆనందం ఉంది, కానీ మోక్షంలో శాశ్వతమైన ఫ్రీడమ్ ఉంది. ధర్మ, ప్రేమ, కరుణ, సత్యం ఇవే మనకి మోక్షంకి దారి తీస్తాయి. అయితే గరుడ పురాణంలో వర్ణించిన స్వర్గలోకం చాలా దివ్యం, చాలా అందం. మనం చేసే మంచి కర్మలే ఒకరోజు మన ఆత్మని ఆ లోకానికి తీసుకెళ్తాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి స్పిరిచువల్ టాపిక్స్ మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎలాంటి స్పిరిచువల్ టాపిక్ మీద వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి స్వర్గలోకం ఎలా ఉంటుందో వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మరి ఇంకొక సరికొత్త వీడియోలో కలుసుకుందాం. హరే కృష్ణ.